హలో! హాయ్! గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. అండ్ కమింగ్ టు ద పోస్ట్ మార్కెట్ వీడియో. ఈరోజు వచ్చేసి మార్కెట్‌లో మనం ప్రీ మార్కెట్ వీడియోలో మాట్లాడుకున్నట్టే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎన్ని పర్స్పెక్టివ్‌లో చూడొచ్చు అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎన్ని పర్స్పెక్టివ్‌లో చూడొచ్చు అనేది మాట్లాడుకున్నాం. సో, మార్కెట్‌లో మోస్ట్‌లీ మనం ఫస్ట్ హాఫ్‌లోనే మనకి ఎంట్రీస్ అంటూ వచ్చి మార్నింగ్ సెకండ్ హాఫ్‌లో మనకి ఎటువంటి ఎంట్రీస్ అనేవి మనం ఫైండ్ ఔట్ చేసుకునే అవకాశం లేదు. సో, ఐ హోప్ మీ అందరికీ వీడియోస్ అర్థమవుతుంది అనుకుంటున్నా ప్రీ మార్కెట్ వీడియోస్. అండ్ కమింగ్ టు ద వీడియో మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ నిఫ్టీ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకున్నాం. బట్ మార్కెట్ ఒక లిటిల్ ఫ్లాట్‌గానే ఓపెన్ అయింది. ఫ్లాట్‌గా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఒకేసారి హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చేసింది. హ్యూజ్ 2, 3 క్యాండిల్స్‌లోనే. వచ్చినాక మార్కెట్ అక్కడి నుంచి కన్సాలిడేట్ అవుతూ ఒక ఫ్లాట్ పొజిషన్‌లోనే మార్కెట్ అంతా ఉండిపోయింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్లాట్ పొజిషన్‌లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ మీకు చెప్పినట్లు ఫైనల్ 50 మినిట్స్‌లోనే మార్కెట్‌లో మూవ్‌మెంట్ వచ్చింది. అప్పటి వరకు ఓన్లీ ఇట్స్ లుక్స్ లైక్ ఎ చాపీ మార్కెట్ అన్నట్టు. అండ్ మనం గ్యాప్ డౌన్ అనుకున్నాం. గ్యాప్ డౌన్ ఒకవేళ అయితే మనకి ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయ్యి కిందన ఆర్డర్ బ్లాక్ ఉంటే ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పిన. బట్ ఇదే ఆర్డర్ బ్లాక్ దగ్గర రెసిస్ట్ అయ్యి ఇక్కడనే క్లోజ్ చేసేసారు. సో, అట్లానే మార్కెట్‌లో కమింగ్ టు ద ఫిన్ నిఫ్టీకొచ్చితే ఫిన్ నిఫ్టీలో ఎంట్రీస్ చూస్తే ఫిన్ నిఫ్టీ అయితే మార్కెట్ ఓన్లీ ఇది కూడా ఫ్లాట్ పొజిషన్‌లోనే ఉండి ఏదైతే ఆర్డర్ బ్లాక్ డ్రా చేసినారో ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ అదే ఆర్డర్ బ్లాక్‌లో ఉండిపోయింది. మీరు గమనించొచ్చు. ఇదే ఆర్డర్ బ్లాక్‌లో ఉండిపోయింది. మార్నింగ్ మన లెవెల్స్‌ని అబ్జర్వ్ చేసుంటే తెలుస్తుంది వాళ్ళకి. ఇదే, ఇదే లెవెల్ దగ్గర మార్కెట్ ఉండిపోయింది. మీరు గమనించొచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితుందనుకున్నా, బట్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బట్ గ్యాప్ డౌను కాకుండా, గ్యాప్ అప్పు కాకుండా కొన్ని దగ్గరలో మనకు ఫ్లాట్‌లో ఓపెన్ అయింది కాబట్టి, మార్కెట్‌లో ఈ పర్స్పెక్టివ్స్ ఏవి వర్కౌట్ అవ్వలేదు. సో, మోస్ట్‌లీ మీరు ఎవరైనా ఫస్ట్ హాఫ్‌లోనే ఎంట్రీస్ తీసుకుంటే వాళ్ళు మాత్రం ప్రాఫిటబుల్‌గా ఉంటారు. సెకండ్ హాఫ్‌లో ఎవరైనా ఎంట్రీ తీసుకొని ఉంటే ఈవెన్ ప్రీమియం డీకేస్ వల్ల మన వాళ్ళందరూ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిఫ్టీ 50 చూసుకుంటే, నిఫ్టీ 50లో కూడా నిఫ్టీ 50లో కూడా మార్కెట్ మీరు గమనించొచ్చు. నిఫ్టీ 50 కూడా సేమ్ ఎగ్జాక్ట్‌గా ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎట్లా అయితే మూవ్‌మెంట్ అవుతుందో అదే విధంగా ఇక్కడ కూడా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్‌లోనే హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చేసి అక్కడి నుంచి ఏదైతే కింద మనం ఆర్డర్ బ్లాక్ డ్రా చేసినామో ఇదే ఆర్డర్ బ్లాక్‌లో మీకు ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి బౌన్స్ అయ్యి మళ్ళీ కొంచెం రెసిస్ట్ అయ్యి ఒకేసారిగా మళ్ళీ ఇది బ్రేక్ అయితే ఛాన్స్ ఉందని చెప్పిన. మళ్ళీ ఇదే బ్రేక్ అయింది. ఇక్కడి నుంచి ఇదే మళ్ళీ ఏదైతే సపోర్ట్‌ని బ్రేక్ చేసి మార్కెట్ కిందకొచ్చిందో అదే సపోర్ట్ దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని అక్కడే క్లోజ్ చేసేసారు. నేచురల్‌గా అయితే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకి న్యూ హైస్ అండ్ న్యూ లోస్‌ని ఫార్మ్ చేసింది. మళ్ళీ ఏ వాల్యూ దగ్గరైతే మార్కెట్ స్టార్ట్ అయిందో అదే వాల్యూ దగ్గరికి మళ్ళీ మార్కెట్ వచ్చి అండ్ ఇప్పటి వరకైతే ప్రాపర్ ఎంట్రీస్ అంటూ ఏమీ ఫైండ్ ఔట్ చేయలేదు. 6 నుండి 8 వరకు మంచి ఎంట్రీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ ఈవినింగ్ టైమ్స్ మంచిగా కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి కమోడిటీస్‌ని. సో, అదే విధంగా ఇక్కడ మనకి క్రూడ్ ఆయిల్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్‌లో కూడా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత న్యూ హైస్, న్యూ లోస్‌ని ఫార్మ్ చేసుకుంటా హైయర్ లోని ఫార్మ్ చేసుకుంటా మార్కెట్ పైకి వెళ్లి ఒకేసారి ఆ మొత్తం హైని బ్రేక్ చేసింది. మీరిక్కడ ట్రెండ్ లైన్స్ గురించి తెలుస్తుంది. మార్కెట్ ఇదే ట్రెండ్ లైన్ నుంచి ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని మార్కెట్ న్యూ హైస్‌ని ఫార్మ్ చేసుకుంటూ బుల్లిష్ వైడ్ ఎళ్లి ఒకేసారిగా ఈ హైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అక్కడి నుంచి మార్కెట్ ఏదైతే సపోర్ట్ ఉందో రీసెంట్ సపోర్ట్ ఆ సపోర్ట్‌ని బేస్ చేసుకొని మార్కెట్ ఒక్కసారిగా మళ్ళీ అప్ సైడ్‌కి మూవ్ అయింది. మార్కెట్‌లో హ్యూజ్ మూవ్‌మెంట్ వస్తుంది. మీరు గమనించొచ్చు ఇక్కడ హైయర్ హైస్, హైయర్ లోస్‌ని ఫార్మ్ చేసుకుంటే మార్కెట్ అప్ సైడ్‌కి మూవ్ అవుతూ వెళ్తుంది. సో, ఎప్పుడైతే హైయర్ హైస్‌ని ఫార్మ్ చేసిన తర్వాత హైయర్ లోని ఫార్మ్ చేయడానికి మార్కెట్ రివర్స్ వస్తుందో ఆ ప్లేస్‌లో మనకి క్యాండిల్ వైస్ కన్ఫర్మేషన్ తీసుకొని అండ్ అక్కడే ఆర్డర్ బ్లాక్ బేస్డ్ అవ్వచ్చు, స్ట్రాటజీ బేస్డ్ అవ్వచ్చు, ఆర్ క్యాండిల్ స్టిక్ బేస్డ్ అవ్వచ్చు. మనం రెండో కన్ఫర్మేషన్ కూడా తీసుకొని మన మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యి ప్రాఫిటబుల్‌గా ఉండొచ్చు. ఐ హోప్ మీ అందరికి మా ఎంట్రీస్ అర్థమయ్యాయి అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల మనకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి బూస్టప్‌లా ఉంటుంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. అదే విధంగా నేచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ లెవెల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అబ్జర్వ్ చేసి వాటి లెవెల్స్‌నన్నీ మంచిగా వర్కౌట్ అవుతున్నాయో లేవో చూడండి. ఈ రోజైతే మోస్ట్‌లీ అంతా ఫ్లాట్ పొజిషన్‌లోనే ఉండిపోయింది కాబట్టి ఎటువంటి ఎంట్రీస్ అనేవి ఫైండ్ ఔట్ చేసే అవకాశం లేదు. సో, ఒకవేళ ఏమైనా ఈ స్ట్రాటజీ బేస్డ్, ఆర్డర్ బ్లాక్ బేస్డ్ ఎంట్రీస్ ఇచ్చినా కూడా మోస్ట్‌లీ ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. బేస్డ్ ఆన్ ద మార్కెట్ మనం అంతా ఫ్లాట్ పొజిషన్‌లో ఉండడం వల్ల ప్రీమియమ్స్ డీకేస్ అయిపోయి మార్కెట్‌లో ఎటువంటి ప్రాఫిటబుల్‌గా ఉండే ఛాన్సెస్ ఉండవు. సో, ఐ హోప్ మీ అందరికి వీడియోస్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మన ప్రీ మార్కెట్ వీడియో ఎవరైనా చూడకపోయింటే ప్రీ మార్కెట్ వీడియో చూడండి. ప్రీ మార్కెట్ వీడియో చూసిన తర్వాత లెవెల్స్ మంచిగా వర్కౌట్ అవుతున్నాయా లేవా అని ఒకసారి మీకు మీరు అబ్జర్వ్ చేసుకొని మీకు మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటే అప్పుడు మన వీడియోకి వచ్చి లైక్ చేయండి. ఆ తర్వాత ఇంకొంతమందికి షేర్ చేయండి. దానివల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అలా మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. సో, ఐ హోప్ మీ అందరికి వీడియోస్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం రేపు ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.